రేపు కేబినెట్ మీటింగ్, స్థానిక ఎన్నికలపై నిర్ణయం. త్వరలోనే రాజయ్యపేటకు జగన్ రాక వెల్లడించిన బొత్స సత్యనారాయణ. ఖబర్దార్, మంత్రులను రోడ్లపై తిరగనీయం. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్. ఏపీకి వాయుగుండం ముప్పు, అతి భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత కీలక హెచ్చరిక. నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు వెల్లడించిన పార్టీ అధిష్టానం నేతలు. కేబినెట్ మంత్రులు రేపు మరోసారి సమావేశం కానున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై మంత్రివర్గం చర్చించనుందని సమాచారం. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి తెరపడుతుందని అంతా భావిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనతో అడ్డుకొడుతున్న అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పార్కును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా వారికి సంఘీభావం తెలిపేందుకు వైసీపీ నేతలు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తమ గోడును విన్నవించిన మత్స్యకార మహిళలు ఎమ్మెల్సీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సమస్యలను విన్న బొత్స సత్యనారాయణ వారికి భరోసా ఇచ్చారు. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజయ్యపేటకు వస్తారని, పార్టీ మొత్తం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ స్వాధీనం మనకి. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పరిశ్రమ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు జులుముతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి మేము సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము, వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా
మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. ప్రభుత్వంలోనూ మేము వచ్చాం, అన్ని వాళ్ళందరినీ ఒప్పించాం, వాళ్ళందరినీ క్యాచ్ చేసాం, శంకుస్థాపన చేసాం. ఇంకా వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం. దాన్ని ఒప్పించాం. మన పక్కన ఉన్న ఎస్సీ జడ్డు ఏది మన అక్షాపన ఎస్సీ జడ్డు దాన్ని 8,000 ఎకరాలు చేసాం అక్కడ. అది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. దానికి 10-15 లక్షలు అవుతుంది. 10 రోజులకి 15 రోజులకి 4 రోజులకి. మన ఉత్తర దక్షిణ కోస్తాంధ్రకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. దాని ప్రభావంతో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో, గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు, కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈరోజు నమోదైన హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచరు నెల్లూరులో 34 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గడిచిన 24 గంటల్లో రికార్డైన హైయెస్ట్ వర్షపాతము రాపూర్లో 5 సెంటీమీటర్లు, ఆత్మకూరు, రేపల్లె, యానం, బాలాజీపేటల్లో 3 సెంటీమీటర్లుగా అత్యధిక వర్షపాతము కోస్తాలో నమోదైంది. ఈరోజు విస్తారంగా వర్షాలు పడతాయి. రేపటికి ఉత్తర కోస్తాకి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్, అంటే అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష రంగాలకు హైదరాబాద్ నగరం అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన జియో ప్యాక్ గ్లోబల్ ఈవెంట్స్ ఆఫ్ పయనీరింగ్ అండ్ అడ్వాన్సింగ్ క్వెస్ట్ ఆధ్వర్యంలో బయో ఇన్స్పైర్డ్ ప్రాంటియర్ 2020 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన పరిశోధన సంస్థలు, పరిశ్రమలు హైదరాబాద్లో బీజం వేశారని అన్నారు. Hyderabad is home to one of India's most versatile technology ecosystems, hosting worldwide leaders in IT, life sciences, electronics, defense, and now space technology. We are building not just companies, but clusters, aerospace manufacturing at Adibhatla, electronics at ECT, pharma at Genome Valley, and mobility technologies at the upcoming Mobility Valley near Shemshabad. Each cluster is designed around the same idea: integration between innovation, manufacturing, and sustainability. The presence of ISRO-linked facilities, telemetry centers, and incubation spaces ensures that Hyderabad will remain at the forefront of India's
next generation of missions, whether they involve lunar exploration, Earth observation, or deep space resource utilization. The theme of this conference, Bio-Inspired Frontiers, reminds us of something profound, that nature itself is the original engineer. I once again like to mention this. The theme of this conference, Bio-Inspired Frontiers, reminds us of something profound, that nature itself is the original engineer. The innovation and preservation must coexist. Hyderabad ఎప్పుడు కూడా సైన్స్ టెంపర్మెంట్ కి ఎప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెంపర్మెంట్ హియర్. తొలి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి నుంచి హైదరాబాద్లో అనేక రకాలైనటువంటి సైన్స్ అండ్ స్పేస్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ పెట్టడం, ఆ రోజుల నుంచే బీడీఎల్ కానీ డిఆర్డిఓలు కానీ లేకపోతే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సైన్స్ టెంపర్మెంట్ని అభివృద్ధి చేస్తూ వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఐఐటి లాంటిది కానీ, IIIT కానీ, హైదరాబాద్ యూనివర్సిటీ లాంటివి కానీ, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి కానీ, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోతామని, భవిష్యత్తులో కూడా హైదరాబాద్ ఎప్పుడు కూడా ఇవాళ రకరకాలైనటువంటి క్లస్టర్స్గా ఇండస్ట్రీస్ డెవలప్ చేసినటువంటి హైదరాబాద్ ఈరోజు ఫోకస్ ఆన్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్మెయిల్ చేస్తారా అంటూ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన హైదరాబాద్లోని నల్లకుంట పరిధిలోని ఉన్న శంకర్ మట్టుకు వెళ్లారు. అక్కడ బండి సంజయ్ శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. తాము బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని హెచ్చరించారు. ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి, కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి? ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు, ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకి ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్ఆర్సీపీ సిద్దమైంది. ఇందులో భాగంగా ఈ నెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. అబద్దాలు చెప్పి దబాయించడం చంద్రబాబుకు అలవాటే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, ఈ డిమాండ్తో దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే ఏదైతే వ్యతిరేకత పెళ్ళుబుకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపంలో 1,000 సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని ఈ కార్యక్రమం ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో
ర్యాలీలు ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకుని రాష్ట్రమంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యమం మొదలైంది. అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సంతకాలకు సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా సంతకాల సేకరణలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది. ఇప్పటికే నిర్మిస్తాము, దాన్ని పూర్తి స్థాయిలో అప్పటికి చేరుకుంటుంది. నవంబర్ 23వ తేదీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసే జిల్లా కేంద్రాలకు వస్తాయి. 24వ తేదీ నవంబర్ 24వ తేదీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడ కేంద్ర కార్యాలయం దగ్గరికి చేరుకుంటాయి. అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా బహిరంగంగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసే రకంగా, ప్రజా సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసే రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యక్రమం పూర్తయ్యాక 25 ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నర్ గారి సమయం ఆయన ఇచ్చేదాన్ని అపాయింట్మెంట్ బట్టి పార్టీ అధ్యక్షుడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో బయలుదేరి ఇక్కడి నుంచి గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళి అక్కడ ఆయనకు సమర్పిస్తారు. సో ఆ కార్యక్రమం ఉంటుంది. కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాల బాలికపై వృద్ధుడు నారాయణరావు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచారయత్నం ఘటన షాకుకు గురి చేసిందని తెలిపారు. పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని, నీ పేరేంటి? రమ్య. నీవు? మాది తుని. ఒకసారి ఆగు. నువ్వు ఎవరు చెప్తున్నా చెప్తున్నా మీరు ఎవరు బట్టలు ఇప్పి ఇక్కడ పట్టుకోవడం మీరు ఎవరు? నేను ఎవరు? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిల్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపట్టుకో మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బయట బుజ్జి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలో? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది? మీది ఏ ఊరు చెప్పు? తుని ఏ ఊరు? తుని అది ఏరోపేట ఎస్సీఓలు. ఏంటి బుజ్జి? ఎస్సీఓలు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సీఓలే కరెక్టే. పెట్టుకుంటాను. అదే చేపట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను. మీరు తోటలో ఎందుకు వచ్చే బుజ్జి వెళ్తాడు? వస్తాం మేడం, మా ఇంటికి తీసుకెళ్తున్నాం. మొన్న వచ్చాడు ఇటు అమ్మ వచ్చిందా? ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి? ఇది ఏ స్కూల్ నువ్వు? మరి ఇటు ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు అంటున్నాను? ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు. సార్ ఆగండి ఆగండి మీరా సరే బండి చేస్తాను. అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? పాస్ వచ్చాము. తోటలోకి ఎవరు రమ్మన్నాడు? తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావు ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చేసి చెప్తాను. ఎవడు చెప్పు? ఎవడు తెలియదు. నువ్వు బండి ఆపపోతే బావలు కూడా చెప్తున్నాను. తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను బయటికి తీసుకువెళ్లి
లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడం, అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించడం నిజంగా చాలా దారుణం. టీడీపీ నాయకులు తీసుకుంటే ఈరోజు కీచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు. మహిళలు, ఆడబిడ్డలు కనిపిస్తే చాలు వాళ్ళ మీద హత్యలు గాని, అత్యాచారాలు గాని, అత్యాచార యత్నాలు గాని చేస్తూ ఎంత దారుణంగా ఒక కాలకేయుల్లా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో రోజు ఎన్నో సంఘటనలు మనం వింటూ ఉన్నాం. ఈ రోజు తీసుకుంటే రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకు 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. వాటిలో ఎక్కువ సంఘటనలు తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు బరి తెగించారు. తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళకి ఎటువంటి శిక్షలు వెయ్యరు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక. అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా? తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం, ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం, అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది? ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ, పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ, చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయినా బాలికలకు రక్షణ లేదు. ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి. చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా, అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లాది. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు మద్యము, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా చేయి వీస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటారు. గంజాయిని లేకుండా రూపుమాపుతామని చెప్తారు. హోమ్ మినిస్టర్ గారు అయితే 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే తాట తీస్తాం, మహిళల మీద ఎవరైనా చేయేస్తే తాట తీస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. చూస్తే అవన్నీ చేతల్లో కనిపిస్తున్నాయా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత ఘోరం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9% రేట్స్ పెరిగాయి, 4% క్రైమ్ రేట్ పెరిగింది. అంటే ఎంత ఘోరంగా మహిళల రక్షణ, ప్రజల రక్షణ కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటనే కాకుండా మొన్న తీసుకుంటే నిన్న తునిలో జరిగింది, మొన్న రాజమండ్రిలో డిప్యూటీ సీఎం గారి పక్క జిల్లా రాజమండ్రిలో ఒక మైనర్ బాలికని, సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న మైనర్ బాలికని ఒక యువకుడు బయటికి తీసుకువెళ్లి అత్యాచారం చేయడం జరిగింది. అంటే ఈ హాస్టల్స్ లో చదువుతున్న ఆడబిడ్డలకు రక్షణ ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వదా అని నేను అడుగుతూ ఉన్నాను. మీకెందుకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు? ఎంత దారుణంగా మహిళల రక్షణ గాలి కొదిలేస్తారా మీరు అని నేను అడుగుతూ ఉన్నా. ఆ బాలికలకు సరైన రక్షణ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా పార్టీ నాయకులు వెలుగులోకి స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని, నీ పేరేంటి? రమ్య. నీవు? మాది తుని. ఒకసారి ఆగు. నువ్వెవరు చెప్తున్నా చెప్తున్నా మీరు ఎవరో. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనం, ఆచరణ శూన్యమని గాలి మాటలతో ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బెనిఫిట్స్ కోసం స్కావెంజర్ల వంటి చిరు ఉద్యోగుల వేతనాల కోసం ఎదురు చూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. చిరు ఉద్యోగుల శ్రమను, కష్టాన్ని గౌరవించడం మీకు చేత కాదా అని సీఎంను ప్రశ్నించారు. జీతం పెట్టి 4 నెలల జీతం పెట్టి ఏం పేరు రేవా? మరి ఎట్లా 4 నెలలు రాకపోతే ఎంత పడుతుంది ఉంటుంది? హస్బెండ్ జీతం ఏమనుకున్నా 4 నెలల నుంచి రాలేదు. 1వ తారీఖే జీతం
వస్తుంది అందరికీ పక్క అనుకున్నది, మరి మీకేమో 4 నెలలు రాలేదా? నీకమ్మా 6 నెలలు రాలేదా? నీకు 4 నెలలు, మీకు 6 నెలలు. మీ పేరేంటి? అక్షర. అసిస్టెంట్ డాక్టర్ గారు నీదమ్మా 3 months. ఏ నెల రాలేదు? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నీకు రాలేదు. ఆ అమ్మకు 4 నెలలు రాలేదు, నీకు 3 నెలలు రాలేదు, ఈ అమ్మకు 6 నెలలు రాలేదు. జీతమే రాలేదు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి 36 నుండి 48 గంటల్లో వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం తూర్పు ఒడిశా టు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వద్ద అక్టోబర్ 24 నుండి 25 నాటికి చేరుకోవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుండి వరద నీరు వస్తుండటంతో జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. తిరుమల స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు జలపాతాన్ని సైతం చూసి వెళ్తున్నారు. అంతేకాకుండా స్థానికులు సైతం పెద్ద ఎత్తున వస్తూ జలపాతం అందాలను వీక్షిస్తున్నారు. తమ సెల్ ఫోన్లో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.